Young man, a pleasure talking to you. Okay, you keep it smart. Keep smart. Yeah. We're done with our excursions. I just have it. You like Sorrento? Yes, ma'am. Wow. There. Yeah, it's like Tirumala Konda, Harshi. Today is sea day. So lazy day. We are traveling whole day, right? Yeah. In the ocean. Yes. Yeah. Sorry, the sea. Yeah. Lemonade, juices. Hey, Nana. Lemonade. If you get thirsty, what will you do if you drink it? Okay, em ra imudu na. Italian pizza. Remove your sticky face. Hey, Harshi, what did you choose? I'm gonna have the mango one and the strawberry one. Gelato na? Yes, gelato. Okay, good. Hello everyone, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. మీరు పైన చూస్తున్నారు కదా thumbnail, దానికి కంటిన్యూషన్ వీడియో ఇది అండి. యూరోప్ ట్రిప్ లో పార్ట్గా ఇటలీలో ఉన్నాం ఇప్పుడు. We are in Naples. Say hi, Hershey. Hi. Yeah, the streets. This is way Wow. better than అంటే అవన్నీ హౌసెస్ ఏమో కదా? I think so. Yeah. హౌలా లైవ్ పర్సన్ అయితను. Yeah. Oh, హౌలాలా? Why? It's actually a lady, so it's basically a volcano erupt అయినప్పుడు ఈ మనిషి అది ఆ యాష్ ఉంది కదా దాంట్లో అంతా కవర్ అయిపోయి ప్లాస్టర్ లాగా అలా వచ్చేసింది ఆ షేప్ ఇది. Oh my goodness. So I'm guessing this person is trying to like protect themselves Yeah. from the eruption. పంపే అయిపోయాక అక్కడి నుంచి సొరంటోకి బయలుదేరాము. నేను పాస్ట్ వీడియోలో చెప్పినట్టు సొరంటో అనేది పిజ్జాకి బర్త్ ప్లేస్ అండి. సో పాంపే నుంచి సొరంటోకి వెళ్ళిందంతా మౌంటైన్ రోడ్డే అన్నమాట. ఘాట్ రోడ్ లాగుంటుంది విత్ బ్యూటిఫుల్ వ్యూస్. మనకు ఇప్పుడు డెస్క్టాప్ స్క్రీన్ సేవర్స్ కానీ లేకపోతే మూవీస్లో కానీ యూరోప్ అంటే చూపిస్తారు చూడండి, టిపికల్గా ఆ వ్యూ అన్నమాట ఇది. అండ్ ఈ కోస్టల్ ప్లేస్ ఏదైతే ఉందో ఇది చాలా పాపులర్ అన్నమాట ఇటలీలో. ఆల్సో వెరీ క్లియర్ వ్యూ, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే ఉన్నాయి నాన్న. They talked Latin, not Italian. Plus, they were shorter than us, darker than us. So I cannot say. Oh. Harshi, where are you? Here. Look at those rocks. Wow. Hello. Hello, Harshi. Hello. We are at Sorrento. సొరంటో అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ లంచ్ చేద్దామని ప్లాను. అది కూడా పిజ్జా అన్నమాట. ఇటలీకి వచ్చి పిజ్జా టేస్ట్ చేయకపోతే ఎలాగా, అది కాకుండా పిజ్జా బర్త్ ప్లేస్ సొరంటోకి వచ్చాక మా డ్రైవర్ కమ్ గైడ్ ఫ్రాంక్ వచ్చి మమ్మల్ని ఒక మంచి సిటీ సెంటర్లో డ్రాప్ చేసి వెళ్ళాడు అనమాట. Okay, we'll meet here around 3:15. Okay, in about 2 hours. Is that okay? Yeah. మమ్మల్ని ఫ్రాంక్ అలాగా డ్రాప్ చేసి వెళ్ళాక 2 hours టైం ఉంది అంతే సొరంటోలో ఎక్స్ప్లోర్ చేయడానికి. అది చాలా లెస్ అన్నమాట. బట్ వీ కాంట్ డూ, ఎందుకంటే అక్కడి నుంచి అమాల్ఫీకి వెళ్ళి అక్కడ కాసేపు స్పెండ్ చేసి మళ్ళీ బ్యాక్ టు క్రూజ్ వెళ్ళాలి కదా. కొన్ని రెస్టారెంట్స్లో అయితే ప్రైజెస్ సూపర్ హైగా ఉన్నాయి. బట్ ఒక అథెంటిక్ రెస్టారెంట్ కనిపిస్తే సో అక్కడికి వెళ్ళి పిజ్జా లాగిస్తున్నాం లంచ్కి. ఇంకా ఇక్కడ లంచ్ అయితే కానిచ్చేసి ఇంకా తర్వాత జిలాటో ట్రై చేద్దాము అని వెళ్ళామన్నమాట. డిజర్ట్ లాగా, అది ఐస్ క్రీమ్ లాంటిదండి, చాలా పాపులర్ ఇటలీలో. Hey Harshi, what did you choose? I'm gonna have the mango one and the strawberry one. Gelato na? Yes, gelato. Okay, good. పాంపేలో తిరిగి అలసిపోయి పిజ్జా తిన్నాం కదా, అక్కడ కాసేపు కూర్చున్నాము. మళ్ళీ తర్వాత జిలాటో దగ్గర ప్రశాంతంగా కూర్చొని ఐస్ క్రీమ్ లాగించేసి ఇంకా సిటీ చూడ్డానికి బయలుదేరామన్నమాట. బ్యూటిఫుల్గా ఉందని సిటీ సెంటర్ అయితే, టిపికల్ యూరోపియన్ వ్యూస్ అన్నమాట. That's okay. You like Sorrento? ఇంకా లోకల్ మార్కెట్ ప్లేస్కి వెళ్ళామన్నమాట. ఏదన్నా సోవనీర్ లాంటిది తీసుకుందాము అని ప్లాను. I can see how much they are. I think if we come here,
ఇంకా అక్కడ చిన్న జ్యువెలరీ కొట్టు లాగా కనిపిస్తే ఇంకా మేము ఉన్నాం కదా గర్ల్స్ ముగ్గురు. సో వీఆర్ ఎక్స్ప్లోరింగ్. నేను హర్షి అండ్ వేరే ఫ్రెండ్ అని చెప్పాను కదా, ముగ్గురము. ఓకే, ఏం రా ఈ మూడునా హర్షి? మూడు నేను ఇది తీసుకుంటున్నా. నేను ఇది బాగుందా? వైట్ కలర్ తీసుకునేదా? I think it's good. This good, right? Yeah. కొన్ని బ్రేస్లెట్స్ అయితే తీసుకున్నాము. అరౌండ్ 3:34 కలా వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నాడు. అండ్ వీ స్టార్టెడ్ టు అమాల్ఫీ. There's like a cone up there. Yeah, it's like తిరుమల కొండ, హర్షి. Oh my god. సొరెంటో నుంచి అమాల్ఫీకి అరౌండ్ 1 hour డ్రైవ్ అన్నమాట. కొండలు అచ్చం మా తిరుమల కొండలు గుర్తొచ్చాయి ఆ ఫార్మేషన్ అవి చూస్తూ ఉంటే. సో దారంతా బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయన్నమాట. మాకు ఎక్కువ టైం లేకపోవడం వల్ల మేము అమాల్ఫీ కోస్ట్ కిందకెళ్ళి స్పెండ్ చేయలేకపోయాము. బట్ అమాల్ఫీ కోస్ట్ దగ్గర నుంచి చూసామన్నమాట. ఆ వ్యూస్, ఆ సీనిక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేసాము. బాండ్ మూవీస్లో ఆర్ గూగుల్ ఫొటోస్లో ఆర్ టిపికల్ యూరోప్ అంటే మనకు రిప్రజెంట్ చేసే పిక్చర్స్లో ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కైండ్ ఆఫ్ ఏదో డ్రీమ్ ప్లేసెస్ ఉంటాయి కదా. సో అది వన్ ఆఫ్ అవర్ డ్రీమ్ ప్లేసెస్ ఇది అమాల్ఫీ కోస్ట్. బట్ ఓన్లీ సాడ్ థింగ్ ఏంటంటే అక్కడ వెళ్ళి స్పెండ్ చేయలేకపోయాము అని. బట్ అక్కడ వెళ్ళినా కూడా అంత వ్యూస్ ఉండవేమో అనిపించింది అన్నమాట. వీ కవర్డ్ లాట్ మోర్ అనిపించింది. కైండ్ ఆఫ్ డ్రోన్ షాట్స్ ఎలా ఉంటాయి అలాగా. ఇటలీలో ఆ రోజు హాటెస్ట్ డే అంట. ఇంకా కిడ్స్ అంతా క్రేవింగ్ ఫర్ లెమనేడ్. సో అక్కడే లెమనేడ్ తాగేసాం అందరము. ఇంకా వీ హెడెడ్ బ్యాక్ టు క్రూయిజ్ అనమాట. ఆల్మోస్ట్ 1 hour 10 minutes డ్రైవ్ అమాల్ఫీ కోస్ట్ నుంచి మేమున్న క్రూజ్ స్పాట్కి. ఆన్ ద వేలో కనిపిస్తుంది కదా మౌంట్ వెసివియస్. We are back to the cruise. We are about to get down. So how was your Amalfi coast? ఆ రోజు ఎండకి మేము తిరిగిన దానికి ఎంత టైర్డ్ అయిపోయామంటే మాకే, అంటే కిడ్స్ అయితే ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎండకి ఎక్కువ ఎక్కడ తిరగలేదు కదా. సో ఆ తిరుగుడికి ఎండకి కనిపిస్తుంది కదా మురారి బాగా టైర్డ్ అయిపోయాడు. 6'4". హర్షి, Young man, a pleasure talking to you. Okay, you keep smart. Keep smart. Yeah, really nice meeting to you. ఫ్రాంక్ అయితే సూపర్ ఇంప్రెస్డ్ విత్ మురారి. ఎందుకంటే మురారికి ఇలాంటి హిస్టరీ, ఈ జాగ్రఫీ ఇవైతే చాలా నాలెడ్జ్ ఉందన్నమాట. మాకైతే ఎన్సైక్లోపీడియా లాగా. సో ఫ్రాంక్ అయితే సూపర్ ఇంప్రెస్డ్ అన్నమాట. ఎందుకంటే ఫ్రాంక్ మౌంట్ వెసివియస్ గురించి, ఇటలీ గురించి ఏది అడిగిన టక్కమని సమాధానం చెప్పేవాడు మురారి. అందుకే వెళ్ళేటప్పుడు మురారి కీప్ అప్ ద స్మార్ట్
గ్రేట్నెస్ అని చెప్పేసి విష్ చేసి వెళ్ళాడు. హీ వాజ్ సో ఇంప్రెస్డ్. బ్యాక్ టు ద క్రూజ్ అన్నమాట. ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసి అలాగా చల్లగాలికి బయట వచ్చాము. అవర్ ఫేవరెట్ స్పాట్ లెవెల్ 5 లో ఉన్న డెక్ మీదకి వాకింగ్ ట్రైల్ ఉంటది కదా, అక్కడ కాసేపు వాక్ చేసామన్నమాట డిన్నర్ తర్వాత. Look at that island, Nana. Yeah. Oh, some people are there, right? I think it's like a tourist place. I don't think anybody actually lives on it. Oh, okay. ఇంకా నెక్స్ట్ డే సీడీ అన్నమాట. సీడీ అంటే ఆ రోజు మొత్తం క్రూజ్ లోనే ఉంటాము. All these days I've always gotten the pressure. Today I didn't even break. Tell him to get a pressure. Come on. No, we have to wake up. We both have to wake up. No. Where's Amma? Amma is not. Stop, Mom. I need to get up first. సీడే ఈజ్ ఏ లేజీ డే అన్నమాట. మామూలుగా అయితే పొద్దున లేసి బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళం కదా ఏదో ఒక ఊరికి. ఇంకా సీడే అంటే రోజంతా క్రూజ్లోనే కాబట్టి రిలాక్సింగ్గా నిద్ర లేచి లేజీగా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము. So lazy day. We are traveling whole day, right? Yeah. In the ocean. Yes. Yeah. Sorry, the sea. Yeah. And heading to the breakfast. అలా ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఆలు పరాటా పెట్టారు. Hey Hershey. హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయన్నమాట. అన్ని కాంటినెంట్స్కి కలిపి మనం ఏదైనా తినొచ్చు. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా కింద జ్యువెలరీ షో పెట్టారన్నమాట. సో అది వచ్చి చూస్తున్నాము. ఇప్పటి నుంచి స్వరోస్కి చైన్ కొనాలని చూస్తున్నాను. సో ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ. ఇక్కడ మోర్లెస్ సేమ్ ప్రైజే ఉండే. This is yours. Yeah. And your copy. Yeah. This one you signed for me. Yeah. No me di cuenta. Mira, es small, este es grande. Yeah. And this form which you will fill up for the tax return. For the tax returns. సో అలాగే క్రూజ్లో బయటకు వచ్చి చూస్తూ ఉన్నాం అన్నమాట చల్లగాలికి. ఇంకా అలాగే జకూజీలో కాసేపు స్పెండ్ చేసి కిడ్స్ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారు. మేము జకూజీలో స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి లంచ్కి వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్పాన్ మొత్తం జకూజీ ఏరియా అన్నమాట. అడల్ట్ ఓన్లీ ఏరియానే, కిడ్స్ ఎవరు ఉండరు అన్నమాట. సో కిడ్స్తో కలిపి చేసే స్విమ్మింగ్ పూల్ సపరేట్గా ఉంటాయి. మళ్ళీ టాప్ ఫ్లోర్లో మనకి ఈ క్రూజ్ ఉంది కదా, సింఫనీ ఆఫ్ ద సీస్ రాయల్ కరేబియన్ది. ఈ క్రూజ్ నమూనా పెట్టారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటుంది అన్నమాట క్రూజు. మేమున్నది టాప్ ఫ్లోర్లో ఇప్పుడు. అదే ఫుడ్ ఏరియా అన్నమాట. విండ్జామరు 4 షెడ్స్ లాగా కనిపిస్తున్నాయి. అవి జకూజీ ఏరియాస్. ఇటు సైడ్ ఉండేది కిడ్స్ ప్లే ఏరియా, గోల్ఫ్ ఏరియా. అటు సైడ్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉన్నది వాటర్ యాక్టివిటీ ఏరియాస్ అన్నమాట. ఇప్పుడు కనిపిస్తుంది ఇది విండ్జామర్. అక్కడే అన్నమాట ఫుడ్ ఉంటుంది. దాని ముందర స్పోర్ట్స్ ఏరియా ఉంటుంది. ఇంకా డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ ఉంటాయన్నమాట. అక్వా థియేటర్ ఒక ఫ్లోర్లో, థియేటర్ ఒక ఫ్లోర్లో, అలాగే స్పా ఒక ఫ్లోర్లో, అలాగా ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ ద రూమ్స్. 16 ఫ్లోర్స్ అన్నమాట. సైడ్లో కనిపిస్తున్నాయి ఎల్లోవి, అవి లైఫ్ బోట్స్. లాగ్స్ అన్నీ అయిపోయాక లాస్ట్ వీడియోలో డూస్ అండ్ డోంట్స్ చెప్తానండి. అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది రోబోటిక్ కాక్టైల్ మేకర్. అంటే కాక్టైల్ని చేస్తుంది. ఇది కాక్టైల్ చేసే రోబో అన్నమాట. కంపోజిషన్ ఎవ్రీథింగ్ కూడా అక్కడ ఒక డిస్ప్లేలో ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకుంటే ఈ రోబో మనకి కాక్టైల్ చేయిస్తుంది. పైన చూస్తున్నారు కదా, డ్రింక్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అది తీసుకొని కాక్టైల్ మేక్ చేస్తుంది. వెరీ ఫ్యాసినేటింగ్ అనిపించింది అన్నమాట. రోబోటిక్ కాక్టైల్ మేకర్ అది కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, కంపోజిషన్ స్టాట్స్ అన్నీ రాస్తున్నారు. ఇది ఇంకో అట్రాక్షన్ చూస్తున్నారా, ఇది మూవబుల్ బార్ అన్నమాట. అంటే పైన నుంచి ఇప్పుడు కిందకు వస్తూ ఉంది. మొత్తం బార్ సెటప్ పైకి కిందకి ఏ ఫ్లోర్ కన్నా మూవ్ చేసుకోవచ్చు. అండ్ మాది వాళ్ళ డిన్నర్ అన్నమాట. ఆ రోజు సాటర్డే నైట్
ఇండియన్ ఫుడ్ దంచి పెట్టేశారు. అసలు అన్ని వెరైటీస్ పెట్టారన్నమాట, వెజ్ నాన్ వెజ్. ఎందుకంటే ఇంకా ఆ రోజే లాస్ట్ నైట్ ఇన్ క్రూజ్ మాకు. నెక్స్ట్ డే మార్నింగ్ వీఆర్ లీవింగ్. కాకపోతే అన్ఫార్చునేట్లీ సాటర్డే నైట్ కదా, మేము ఇంకా నాన్ వెజ్ తిన్నాము. చికెన్ 65, చికెన్, మటన్, బిర్యానీ ఎవ్రీథింగ్ ఉన్నది ఆప్షన్ అక్కడ. ఇంకా సాటర్డే కావడం వల్ల ఓన్లీ వెజ్ తీసుకున్నాం మేము. ఇంక్లూడింగ్ మ్యాంగో లస్సీ, క్యారెట్ హల్వా, పకోడీ, ఆవకాయ, వాట్ నాట్ అసలు వెరీ వెరీ సర్ప్రైజింగ్ మెనూ అన్నమాట ఆ రోజు నైట్. త్రూ అవుట్ క్రూజ్ టైం అప్పుడు ఒక్కో నైట్ ఒక్కో థీమ్ ఉంటుంది అన్నమాట. అలాగా 2 nights ఫార్మల్ డ్రెస్అప్ థీమ్ ఉన్నది. సో అలాంటప్పుడు మనం ఫోటో సెషన్ పెట్టుకోవచ్చు అన్నమాట. నేను మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను ఫోటో ప్యాకేజెస్ ఉంటాయండి, 50, 100 అలా తీసుకోవచ్చు అని. మేము 50 ఫోటో ప్యాకేజ్ తీసుకున్నాము. సో ఎవ్రీడే నైట్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు త్రూ అవుట్ క్రూజ్. మనం రెడీ అయ్యి వెళ్ళామనుకోండి, వాళ్ళే డిఫరెంట్ ప్లేసెస్లో ఫొటోస్ తీస్తారు మనల్ని. ఇందాక చూసిన ఫొటోస్ అన్ని వన్ ఆఫ్ ద ఫార్మల్ నైట్ ఫొటోస్ అండ్ వన్ అనదర్ నైట్ ది. సో క్రూజ్ మార్నింగ్ 6 అంతా బార్సిలోనాకి బ్యాక్ వచ్చేస్తుంది. సో మేము అరౌండ్ 10-11 లోపల వచ్చేసేయాలి. నాలో ఆల్రెడీ రూమ్ తీసేసుకున్నాము. ఇంకా బార్సిలోనాలో 2 days స్పెండ్ చేసి దెన్ బ్యాక్ టు US అన్నమాట. దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.